హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ న్యూ ఇయర్ నైట్ రోజు హీరో దగ్గర మనిద్దరం కలిసి ఎందుకు ఒక బిడ్డని కనకూడదు అని అడగాలనుకుంటుంది కదా. కానీ ఎలా అడగాలో తెలియక ఫుల్గా తాగేసి ఇప్పుడు హీరోని పట్టుకొని హీరోనే ఒకలా చూస్తుంటుంది. హీరో కూడా నువ్వు చాలా ఎక్కువగా తాగేశావు, నిద్రపోదువురా అని పిలుస్తాడు. కానీ హీరోని వదలకుండా ఇంకా వాడికి క్లోజ్గా వెళ్ళి హీరోని కిస్ చేసేలా వెళ్తుంది. హీరో కూడా కిస్ చేద్దామని అనుకుంటాడు. కానీ హీరోయిన్ ఎక్కువగా తాగడంతో హీరో కిస్ చేసేలోగానే హీరో మీదనే పడిపోతుంది. కానీ హీరో ఇంకా తరువాత వాడి ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. దానివల్ల హీరోయిన్ కాన్షియస్ లో లేకపోయినా కిస్ చేసేలా వెళ్తాడు. కానీ కరెక్ట్గా జూహీ అక్కడికి వచ్చేస్తుంది. నాకు నిద్ర వస్తుంది అని చెప్తూ ఇప్పుడు జూహీని చూడగానే హీరోకి ఎలా రియాక్ట్ అవ్వాలని తెలియడం లేదు. బిత్తర ముఖం పెట్టి చూస్తుంటాడు. ఇంకా ఆ తరువాత ఎక్కడ కిస్ చేసేది. సో హీరోయిన్ని ఎత్తుకుని వెళ్ళి తన రూమ్ లో పడుకోబెట్టి బెడ్షీట్ అంతా కప్పేసి హీరో కూడా వెళ్ళి పనుకుంటాడు. అప్పుడు వాడి బెడ్ మీద ఒక రెడ్ కలర్ ఎన్వలప్ ఉంటుంది. తీసి చూస్తే అందులో డబ్బులు ఉంటుంది. వాళ్ళ ఊర్లో అంతా న్యూ ఇయర్ రోజు ఇలా కవర్లో డబ్బులు పెట్టి ఇస్తారేమో. సో హీరోయిన్ హీరో కోసం పెట్టింటుంది. ఇప్పుడు దాన్ని చూడగానే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా న్యూ ఇయర్ రోజు హీరో కోసం ఇలా డబ్బులు ఇచ్చింటారు. అలా ఇచ్చేసి ఇంకొన్ని రోజుల్లో మీ నాన్న మీ అంకుల్ బార్డర్లో నుండి వచ్చేస్తారు అని చెప్పింటారు. వాడు చాలా హ్యాపీగా వాళ్ళమ్మని హక్ చేసుకొని ఉంటాడు. ఇప్పుడు అదంతా గుర్తు చేసుకుంటాడు. ఇంకా అలానే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్కి అయితే నిన్న నైట్ హీరోని కిస్ చేసి ఎలా వెళ్ళింది కదా, అదంతా అస్సలు గుర్తులేదు. దానివల్ల ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి ఎప్పటిలా నార్మల్ గా మాట్లాడుతుంటుంది. చాలానే సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి నిన్న నైట్ నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలనుకున్నా కదా అని మళ్ళీ ఆ విషయం గురించి అడగాలి అని అనుకుంటుంది. కానీ కరెక్ట్ గా అప్పుడే యూ బోయాన్ ఇద్దరు అక్కడికి వస్తారు. ఇప్పుడు వాళ్ళని చూసిన హీరో వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు అని నిన్న నైట్ నువ్వు నా దగ్గర చెప్పాలి అని అనుకున్నావా అన్నట్లు అడగ్గా ఇంకా హీరోయిన్ కి కూడా ఏం చెప్పాలో తెలియక అవును అన్నట్లు చెప్పేస్తుంది. ఇంకా యూ అయితే చాలా స్నాక్స్ ని కొనుక్కొని వచ్చింటుంది. అదంతా తీసి ఇస్తుంటుంది. అప్పుడు హీరో యూ దగ్గర నేను ఆ రోజు వచ్చి వెళ్ళిన తరువాత ఆ క్యూమిన్ మీ దగ్గర మళ్ళీ ప్రాబ్లం చేయలేదు కదా అని అడగ్గా యూ కూడా చాలానే ఖుషిగా మీరు వచ్చి వెళ్ళిన తరువాత వాడు రెస్టారెంట్ సైడే రాలేదు అని చెప్తుంటుంది. ఇంకా బయట జూహీ బోయాన్ ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ స్నోలో ఆడుకోవాలి అని చెప్పడంతో యూ తన మెయిడ్ దగ్గర వాళ్ళిద్దరిని పిలుచుకుని వెళ్ళు అంటుంది. మెయిడ్ అమ్మాయి కూడా పిలుచుకుని వెళ్తుంది. ఇద్దరు జాలీగా స్నోలో బొమ్మలు చేసి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ మెయిడ్ నేను మీకోసం స్నాక్స్ ని కొనుక్కొని వస్తాను అని చెప్పి వాళ్ళిద్దరిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడికి ఎవరో ఒక లేడీ వచ్చి బోయాన్ దగ్గర హ్యాపీ న్యూ ఇయర్ అంతా చెప్పి వాడికి కొంచెం డబ్బులు ఇస్తుంది. వాడికి ఆ లేడీని చూస్తుంటే కొంచెం డౌట్ గానే ఉంటుంది. అయినా కూడా డబ్బులు తీసుకుంటాడు. అప్పుడు ఆ లేడీ నీ పేరేంటి బాబు, నీ వయసు ఎంత అని అంతా అడుగుతుంటుంది. కానీ బోయాన్ కొంచెం హుషారుగా ఉన్నాడు. వాడి నిజమైన పేరు నిజమైన వయసు చెప్పకుండా మార్చి చెప్తాడు. కానీ అంతటితో ఆ లేడీ వదలదు. నువ్వు ఏ మంత్ లో పుట్టావు, నీ బర్త్డే ఎప్పుడు అని అంతా అడుగుతుంటుంది. దానికి బోయాన్ ఏం చెప్పాడు అని తెలియడం లేదు. ఇంకా కాసేపు తరువాత మెయిడ్ స్నాక్స్ ని కొనుక్కొని వచ్చి చూస్తే అక్కడ బోయాన్ జూహీ ఇద్దరు లేరు. ఈ విషయం మన వాళ్ళకి కూడా తెలిసి వెంటనే అందరూ వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ అడవి ప్రాంతం వరకు వెళ్ళిపోతారు. చూస్తే ఇద్దరు అక్కడెళ్ళి ఆడుకుంటుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసిన తరువాతనే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది. యూ బోయాన్ దగ్గర ఎందుకు చెప్పకుండా ఇలా ఇంత దూరం వచ్చావు అని అరుస్తుంటుంది. ఇప్పుడు హీరోయినే యూని కామ్ చేస్తుంది. సరే వదలండి, పిల్లలు సేఫ్ గానే కదా ఉన్నారు అంటుంది. ఆ తరువాత అందరూ అక్కడే స్నోలో జాలీగా ఆడుకుంటుంటారు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి బోయాన్ దగ్గర ఒక లేడీ వచ్చి మాట్లాడింటుంది కదా, ఆ లేడీని చూపిస్తారు. ఆ లేడీ ఆ క్యూమిన్ మనిషిలా ఉంది. బోయాన్ క్యూమిన్ కొడుకా కాదా అని చెక్ చేయడానికే ఆ లేడీని క్యూమిన్ పంపించింటాడు. ఇప్పుడు ఆ లేడీ క్యూమిన్ దగ్గర మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారో వాడు అలానే ఉన్నాడు. కానీ ఆ అబ్బాయి పుట్టిన తేదీనే మ్యాచ్ అవ్వడం లేదు. దానివల్ల చాలానే కన్ఫ్యూజన్ గా ఉంది అంటుంది. కానీ చూస్తే ఆ క్యూమిన్ యూ దగ్గర పనిచేసే ఒక లేడీని కిడ్నాప్ చేసి పిలుచుకొని వచ్చింటాడు. ఇప్పుడు ఆ లేడీ దగ్గర బోయాన్ యొక్క నిజమైన పేరేంటి, బర్త్డే ఎప్పుడు అని అంతా అడగ్గా ఆ లేడీ కూడా వాడి పేరు బోయాన్ అని చెప్పి వాడు ఎప్పుడు పుట్టాడు అని అంతా చెప్పేస్తుంది. ఇప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ ని విన్న ఆ లేడీ అయితే వాడు ఖచ్చితంగా మీ కొడుకే అయింటాడు, వాణ్ణి మన ఇంటికి పిలుచుకుని వెళ్ళిపోదామా అని చెప్తుంది. ఈ లేడీని ఈ క్యూమిన్ ని చిన్నప్పటి నుండి నానీగా ఉంటూ చూసుకున్నట్లుంది.
సో ఇప్పుడు వాడు ఆ లేడీ దగ్గర వాడు నిజంగానే నా కొడుకే అయింటే ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా వాడు నా దగ్గరకు ఖచ్చితంగా రావాల్సిందే. కానీ ఇప్పుడు నేను చేయాల్సిన పనులు వేరే ఉంది. ఇంకా వీళ్ళు ఈ ఊరి వదిలి ఇప్పుడే ఎక్కడికి వెళ్ళరు. సో వీళ్ళని తరువాత చూసుకుందామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ చూస్తే యు దగ్గర పనిచేసే ఒక లేడీని పిలుచుకొని వచ్చింటాడు కదా, ఆ లేడీ చనిపోయి పడి ఉంటుంది. ఆ క్యూమీనే చంపేసినట్లున్నాడు. ఇంకా అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే నైట్ హీరో హీరోయిన్ జూహీ ముగ్గురు మార్కెట్ ఏరియాలో నడిచి వెళ్తుంటారు. ఈ రోజు లాంతన్ ఫెస్టివల్ లా ఉంది. సో ఆ ప్లేస్ ఫెస్టివల్ వైబ్ లో ఉంటుంది. హీరోయిన్ కూడా ఈ రోజు నైట్ మనం ఇంటికి వెళ్ళడం లేదు, రేపు యూ రెస్టారెంట్ లో ఏమో ఒక పెద్ద పార్టీ జరగబోతుందంట, దానికి ఎక్కువ మీట్ ని రెడీ చేయాలి. సో రేపు ఎర్లీ మార్నింగే రెస్టారెంట్ కి వెళ్ళేలా ఉంటుంది అని చెప్పినప్పుడు హీరో కూడా సరే అయితే ఇక్కడే ఒక హోటల్లోనే స్టే చేద్దామంటాడు. అప్పుడు హీరోయిన్ అదంతా ఏం వద్దు, యూనే మనం స్టే చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ ని చేసిచ్చారు అని చెప్పి ఆ మార్కెట్ ఏరియాలో తిరిగి చూస్తుంటారు. లాంతన్ ఫెస్టివల్ కదా, సో క్రాకర్స్ అంతా పేలుస్తుంటారు, అదంతా ఎంజాయ్ చేసి చూస్తుంటారు. ఈ లాంతన్ ఫెస్టివల్ కి నీళ్ళల్లో లాంతన్ ని వదులుతారు కదా, అలా అక్కడ చాలా మంది నీళ్ళల్లో లాంతన్ ని వదిలింటారు. హీరోయిన్ వెళ్ళి చూస్తుంది. చూస్తే అక్కడ ఉన్న చాలా లాంతన్ మీద ఆ మిన్ పేరు వేసింటుంది. హీరోయిన్ కి ఒకడితో పెళ్లి ఫిక్స్ అయి ఆగిపోయి ఉంటుంది, వాడి పేరు వేసింటుంది. ఏమంటే అమ్మాయిలందరూ మిన్ లాంటి ఒక హస్బెండ్ దొరకాలి అని అలా వాడి పేరుని రాసి పెట్టింటారు. సో ఇప్పుడు హీరోయిన్ చూసేసి హీరో దగ్గర ఈ అమ్మాయిలకంతా కొంచెం కూడా బుద్ధి లేదనుకుంటా, వాడే ఒక వేస్ట్ ఫెలో, అలాంటిది వాడి పేరుని ఇలా రాసి వదిలిండారు కదా అని హీరోయిన్ వాడి పేరుని తుడుస్తుంటుంది. అప్పుడు హీరో నువ్వు ఇలా చేయడం ఆ అమ్మాయిలు చూసారు అంటే ఆ తరువాత నీ మీద గొడవకి వస్తారు అని చెప్తుంటాడు. అప్పుడు జూహీ నాకు ఒక లాంతన్ కావాలి అని అడుగుతుంది. దానివల్ల హీరో లాంతన్ ని కొనివ్వడానికి జూహీని పిలుచుకొని షాప్ కి వెళ్ళిపోతాడు. ఆ టైం ఆ మిన్ అక్కడికి వస్తాడు. వాడిని చూడగానే హీరోయిన్ అక్కడి నుండి వెళ్తుంటుంది. కానీ వాడు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నువ్వు చిన్నప్పుడు నా వల్లనే కదా ఒక లాంతన్ ని కూడా వదలలేకపోయావు అని చెప్పి వాడొక లాంతన్ ని తీసుకొని వచ్చింటాడు. దాన్ని చూపించి ఇందులో మనిద్దరి పేర్లు రాసి వదులుదామా అని పిచ్చోడిలా పిలుస్తుంటాడు. ఆల్రెడీ హీరోయిన్ కి పెళ్లి అయిపోయింది, వీడికి వేరొక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. అయినా కూడా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడడంతో హీరోయిన్ మండిపడి గట్టిగా అందరూ ఇక్కడ చూడండి, ఇతను నాకు లాంతన్ ని ఇస్తున్నాడు, అంతేకాకుండా నా దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు అని అరుస్తుంటుంది. వాడైతే ఏం చేస్తున్నావు నువ్వు, సైలెంట్ గా ఉండు అని హీరోయిన్ నోరుని క్లోజ్ చేయాలి అని చూస్తుంటాడు. ఆ టైం అక్కడికి ఆ మిన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని చూడగానే ఆ మిన్ అలానే మాట మార్చి మాట్లాడుతుంటాడు. ఆ అమ్మాయి దగ్గర నేను నీ కోసమే లాంతన్ ని కొనడానికి వచ్చాను, కానీ చెంగ్యూన్ కి ఇంకా నా మీద ఫీలింగ్స్ ఉన్నట్లుంది, అందుకే ఇలా నా వెనకాలే తిరుగుతుంది, నా దగ్గర వచ్చి ప్రాబ్లం చేస్తుంది అన్నట్లు చెప్తుంటాడు. హీరోయిన్ అయితే నువ్వంతా అసలు ఈ జన్మలో మారవురా అన్నట్లు చూస్తుంటుంది. ఇప్పుడు ఆ మిన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా హీరోయిన్ ని చూసి నీకు కొంచెం కూడా సిగ్గు లేదా ఏంటి, నీకు పెళ్లి అయిపోయింది కదా, మరి ఇంకా ఎందుకు ఇలా మిన్ వెనకాల తిరుగుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ ఆ అమ్మాయి దగ్గర నాకు నిన్ను చూస్తుంటే చాలానే పాపంగా ఉంది, ఈ మిన్ని నమ్మకు, నీ వల్ల వాడికి ఏమైనా మంచిది జరుగుతుంది అన్నంత వరకు మాత్రమే నీ కాళ్ళని పట్టుకుంటాడు, ఆ తరువాత నిన్ని మోసం చేసి వెళ్ళిపోతాడు అంటుంది. అయినా అమ్మాయి మిన్ని ఏం నువ్వు చెప్తున్నట్లు మోసమైన వాడంతా కాదు, నువ్వు మా మధ్య గొడవ రావాలి అని ఇలా అంతా చెప్తున్నావా ఏంటి అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతసేపు హీరో కూడా అక్కడ జరిగిందంతా చూస్తూనే ఉనింటాడు. సో ఇప్పుడు మిన్ దగ్గరకు వచ్చి మర్యాదగా చెంగ్యూన్ దగ్గర క్షమాపణ అడిగేసి వెళ్ళు అంటాడు. కానీ వాడు నేనెందుకు సారీ చెప్పాలి అని అడిగినప్పుడు పెళ్ళైన ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి ఫ్లోట్ చేసినందుకు, ఆ తరువాత నువ్వు చెప్పిన దానికంతా తను ఒప్పుకోలేదు అని తిరిగి తన మీదనే తప్పుగా చెప్పినందుకు సారీ చెప్పమంటున్నా అంటాడు. ఇప్పుడు అదంతా విని అక్కడ ఉన్న అందరూ మిన్ని చూసి నవ్వడం స్టార్ట్ చేస్తారు. వాడికైతే చాలానే అవమానంగా ఉంటుంది. దానివల్ల ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరో హీరోయిన్ దగ్గర నువ్వు ఫీల్ అవుతున్నావా ఏంటి అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ కూడా ఏమనే తెలియడం లేదు, వాణ్ణి ఎంత తిట్టినా నాకు మాత్రం సాటిస్ఫై గానే లేదు అన్నట్లు చెప్తుంది.
ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఆ మీన్ ఫుల్గా తాగేసి మత్తులో అలానే ఊక్కుంటూ నడిచి వెళ్తుంటాడు. అప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరూ వెళ్ళి వాడి మొక్కాన్ని ఒక గోనె సంచితో కప్పి హీరోయిన్ కి సాటిస్ఫై అయ్యేంత వరకు వాడిని బాగా దంచిపెట్టి అక్కడి నుండి ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. హీరోయిన్ కి అయితే వాడిని కొట్టిన తరువాతనే ప్రశాంతంగా ఉంటుంది. నవ్వుతూ హీరోని చూస్తూ నిల్చుంటుంది. హీరో కూడా హీరోయిన్ ని చూసి నవ్వుతుంటాడు. ఆ టైం హీరోయిన్ చుట్టూ వచ్చేసినట్లుంది. సో వెంటనే హీరో వాడి చుట్టూకున్న రిబ్బన్ ని తీసి హీరోయిన్ చుట్టూకి కట్టుంటాడు. ఆ తరువాత హీరో హీరోయిన్ జూహీ ముగ్గురు హ్యాపీగా నడిచి వెళ్తుంటారు. అప్పుడు అక్కడికి అన్ఎక్స్పెక్టెడ్ గా హీరో ఫ్రెండ్ సాంగ్ వస్తాడు. వాణ్ణి చూడగానే హీరోయిన్ ఓ మీరా రండి అని చెప్తుంటుంది. హీరో కూడా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా అన్నట్లు అడుగుతుంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్ ఎందుకు వచ్చాను అంటే నిన్ను చూడటానికే వచ్చాను అని చెప్పి ఇంకా నేను మిమ్మల్ని దూరంలో నుండి చూసినప్పుడు మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే చాలానే క్యూట్ గా అనిపించింది. అందుకే ఒక డ్రాయింగ్ వేశాను అని చెప్పి తీసి చూపిస్తాడు. చూస్తే హీరో హీరోయిన్ జూహీని సూపర్ గా డ్రా చేసింటాడు. హీరోయిన్ చూసి చాలానే అందంగా ఉంది అంటుంది. ఆ తరువాత హీరో హీరో ఫ్రెండ్ ఇద్దరు ఒంటరిగా వెళ్ళి మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో ఫ్రెండ్ సాంగ్ నువ్వు బార్డర్ లో లేకపోవడం వల్ల ఆ ప్రైమ్ మినిస్టర్ వియాన్ కొడుకు వాడి ఇష్టానికి ఏమేమో చేస్తున్నాడు. దానివల్ల బార్డర్ లో ఉన్న అందరూ చాలానే కష్టపడుతున్నారు. ఇది ఇలానే పోతే ఆ తరువాత చాలానే కష్టం అయిపోతుంది. దానివల్ల నువ్వు వెంటనే ఈ రోజు నైటే నాతో పాటు వచ్చేసే అని పిలుస్తాడు. కానీ హీరో హీరోయిన్ ని చూస్తాడు. హీరోయిన్ చెప్పింటుంది కదా లాంతన్ ఫెస్టివల్ కంప్లీట్ అయిన రెండో రోజే నా బర్త్డే అని. సో ఇప్పుడు హీరో హీరోయిన్ బర్త్డే అయిన తరువాత వెళ్దామని అనుకొని లేదు నాకు ఇక్కడ కొంచెం పని ఉంది, నేను ఒక 3 రోజుల తరువాత వస్తాను అంటాడు. హీరో ఫ్రెండ్ సాంగ్ కి కూడా బాగానే అర్థమవుతుంది హీరో హీరోయిన్ ని వదిలేసి రావడానికి ఆలోచిస్తున్నాడు అని. ఇంకా ఆ టైంలోనే ఇంకో పక్క రాజభవనంలో చూపిస్తారు. యువరాణి యూజిన్ ఇంకా లీ ఇద్దరు మాట్లాడుకోవడం చూపిస్తారు. ఇద్దరికి పెళ్లిలో ఇష్టం లేదు కదా. సో యూజిన్ లీ దగ్గర డైరెక్ట్ గానే చెప్పేస్తుంది నాకు మీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని. వాడికి యూజిన్ మీద ఇంట్రెస్ట్ లేదు కదా. సో ఇప్పుడు వాడు మనకి నచ్చిందా లేదా అని ఇక్కడ ఎవరూ చూడలేదు. మన ఈ పెళ్లి వల్ల ఈ దేశానికి మంచిది అని పెద్దవాళ్ళు మనకి పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అంటాడు. సో వాడు అలా మాట్లాడడంలోనే యూజిన్ కి అర్థమైపోతుంది లీకి కూడా ఈ పెళ్లిలో ఇష్టం లేదు అని. దానివల్ల యూజిన్ ఇప్పుడు లీ దగ్గర నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అలా చేసాము అంటే ఈ పెళ్లిని స్టాప్ చేసేయచ్చు అని చెప్పి వాడి దగ్గర ఏమో చెప్తుంది. కానీ అదేమని తెలియడం లేదు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి హీరో హీరోయిన్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ స్టే చేయడం కోసం తన రెస్టారెంట్ లోని ఒక రూమ్ ని అరేంజ్ చేసి ఇచ్చింటుంది కదా. ఇప్పుడు ఇద్దరు అక్కడికి వెళ్తారు. చూస్తే ఆ రూమే ఒకలా రొమాంటిక్ థీమ్ లో ఉంటుంది. ఆ రూమ్ ని అలా చూడగానే ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.